రాష్ట్రంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసు ముగిసిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఇందులో నిందితులందరినీ అరెస్టు చేస్తామని, కేసులో విచారణ కూడా పూర్తయిందని చెప్పారు. ఇప్పటి వరకు ₹1 కోటి వరకు నగదు సీజ్ చేశామని, ఒకచోట ఒక ప్లాట్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. రాజకీయ కారణాలతో ఈ కేసును ముగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎవరైనా సరే ఏ విషయంలో ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమ దగ్గరకొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక పోలీస్ వ్యవస్థలోనే కాకుండా ఎక్కడైనా కొందరు తప్పుదోవ పడుతుంటారని, అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. త్వరలోనే హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు మీడియాకు వివరిస్తామని ఆయన చెప్పారు. మెయిన్ బేసికల్గా మోస్ట్లీ గాంజా రిలేటెడ్ టెస్ట్ మనం చేస్తున్నాము. బికాస్ దాని యూసేజ్ ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నాం. బికాస్ ఈజీలీ అవైలబుల్ అండ్ కాస్ట్ వైజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అదర్ డ్రగ్స్కి ఉన్నటువంటి సింథటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి కూడా మనం అవి కూడా మనం చేయడానికి కూడా మాకు కిట్స్ అవి మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఖచ్చితంగా ఇద్దరికి చూడొచ్చు. పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా టెస్ట్. నో, ఇట్స్ త్రూ యూరిన్ శాంప్లింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. హనీ ట్రాపింగ్ కేసు క్లోజ్ అయిపోయింది. అది ఇంకో రోజు ప్లస్ లిమిట్లో ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఆరోపణలు ఏదైనా చేస్తూ ఉండొచ్చు. మన ఇన్వెస్టిగేషన్లో మనం ఎంతవరకు చేసాము అంతవరకు చేసాము. సో ఇంకా దానికి 60 days 90 days కేసు లిమిట్ ఉంటుంది. అప్పటి వరకు వాట్ ఎవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ విల్ బి డన్. ఇంకా 60 days ఉంది కదా, మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లాగానే కన్సిడర్ అవుతుంది. మొత్తం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంది కేసులో. మాకైతే అట్లాంటివి ఏం రాలేదు దృష్టికి. సో అరౌండ్ 1 crore దాకా ఉంటుంది. ఎవిడెన్స్ ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా అట్లాగా అపోహాలు స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి కూడా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది 91 CRPC కింద. లెట్ దెమ్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్. ఉంటే ఖచ్చితంగా ఎవరున్నా కూడా చట్టపరంగా చర్యలు గట్టిగా తీసుకుంటాం. అది మనం సీజ్ చేసిన ప్రాపర్టీ ఏముంది అది ఆల్రెడీ కోర్టులో మనం చూపించడం జరిగింది సీజర్ కింద. సో ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ లాస్ అయ్యి ఉంది దానికి ప్రపోర్షనేట్గా మనం రికవర్ చేసిన ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సారీ, అవును, ఒక్క ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. సో మిగతా అన్ని కూడా లిక్విడ్ అసెట్స్ మనం సీజ్ చేశాను. ఒక ప్లాట్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ A1కి సంబంధించినది, FL80. అన్ని చోట్ల పాజిటివ్స్ నెగటివ్స్ అందరికీ ఉంటాయి. మనుషులు అన్న తర్వాత ప్లస్ మైనస్ అన్ని చోట్ల ఉంటాయి. మాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో అందరూ క్లీన్గా ఉంటారని ఎక్కడ కూడా ఉండదు. సో వెనెవర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కమ్స్ టు ఆర్ నోటీస్, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అట్లాగా చేయకూడదు అనేటటువంటి చర్యలు మనం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దాని మీద కంటిన్యూస్గా వాచ్ ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు మరీ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ మీరు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే నాకు ప్రొడ్యూస్ చేయించండి, ఖచ్చితంగా వీళ్ళు వర్కౌట్ చేద్దాం. ఆ కంప్లైంట్ని మీరు తీసుకురండి, రేపొద్దున ఇదే మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఓకేనా? ఎప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు, విల్ టాక్. అది ఇంకో రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ.